హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి స్పెషల్గా L1, L2 కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో తప్పనిసరిగా వీరందరూ కూడా ఇవి అయితే సరి చేసుకోవాలని, అట్లయితేనే ఇందుకు సంబంధించి అదేవిధంగా కొత్త వారికి దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఈ సూచనలు అయితే చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ వివరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఆధారిత చెల్లింపు వ్యవస్థ APBS ద్వారా నేరుగా అయితే చెల్లింపులు అయితే ఇప్పటికే నిర్వహించడం జరిగింది. దీనివల్ల డబ్బులు మధ్యవర్తులు లేకుండా నేరుగా DBT పద్ధతిలో వారి ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. అయితే పడుతున్నాయన్నమాట. దాదాపు 30% మంది ఆధార్ వివరాలు బ్యాంక్ రికార్డులో సరిపోలడం లేదని చెప్పేసి అధికారులు అయితే తేల్చడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆధార్ కార్డులో తప్పులు అయితే ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట. సో అటువంటి వారు మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆధార్ వివరాలు అనేది సరిపోకపోవడంతో పేమెంట్స్ అనేది ఆగిపోతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి ఊరట కలిగించేలా ప్రకటన చేసింది. లబ్ధిదారులు ఆధార్ వివరాలు ఏమైనా తప్పులు కనుక ఉంటేనే వెంటనే సరిదిద్దుకోవాలని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ అయితే అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగం ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఇక పుంజుకుంటున్నాయి అన్నమాట. కొన్ని బేస్మెంట్ లెవెల్లో, కొన్ని స్లాబ్ లెవెల్లో కూడా రావడం జరిగింది. ఇప్పటికే కొందరు ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయగా మరికొన్ని బేస్మెంట్ లెవెల్ ఇలా అయితే గూడల లెవెల్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల ఖాతాల్లో అయితే నగదునైతే జమ చేస్తున్నారన్నమాట. అయితే డబ్బులు పంపిణీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అనేది మ్యాచ్ కావాలి, సరిపోవడం లేదనమాట. కొంతమందికి ఏమో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఆధార్ పేరులో ఉన్నటువంటి ఖాతా నెంబర్, ఏ విధంగా IFSC కోడ్, వయసు లేదా ఇతర వ్యక్తిగత వివరాలు ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో లేదో తక్షణమే కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఏమైనా పొరపాట్లు ఉంటే అధికారులు సూచించడం జరిగింది. సమయానికి సరిపోలేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి తద్వారా ప్రయోజనాలు ఆలస్యం అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా మనకు అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. అంటే అధికారుల దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పొరపాట్లు ఏదైనా లబ్ధిదారుల వద్ద ఉంటే తప్పనిసరిగా వాటిని సరిచేయాలని చెప్పేసి త్వరితగతిన సరిదిద్ది పేమెంట్ కూడా అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పేసి ఉన్నతాధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఆధార్కు సంబంధించి ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ, గ్రామాధికారులు, ఉన్నతాధికారులను అయితే కలిసి ఏమైనా పేమెంట్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి, ఇక ఏదైనా మిస్టేక్ జరిగాయి ఏంటి అనేది కూడా ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మనం కేంద్ర ప్రభుత్వం GST అనేది తగ్గించడంతో ఇప్పుడు సిమెంట్కి సంబంధించినటువంటి బస్తాకు 30 రూపాయలు అయితే అదనంగా తగ్గడం అయితే జరిగిందండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడనే మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా చెప్తానండి. ఇదైతే ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు సంబంధించి నిర్మాణం కొనసాగుతున్నాయి. కొన్ని నిర్మాణ దశలు బట్టి డబ్బులు కూడా జమ అవుతున్నాయి. అంతేకాకుండా పూర్తయిన చోట్ల గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. చాలామంది గృహప్రవేశాలు కూడా చేస్తున్నారన్నమాట. ఇక ప్రతి సెగ్మెంట్లో నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అనేది ఇలా కేటాయించడం జరిగింది. సో ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అయితే స్కీమ్కి వచ్చిన దరఖాస్తులు అన్ని కోణాల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక కొంతమందికి డబ్బులు పడక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మరి కొంతమంది టెక్నికల్ ఇష్యూ తలెత్తున్నాయి. ఇటువంటి వారందరికీ కూడా బిల్లులు రాక ఇబ్బందులు, ఎవరిని అడగాలో ఇబ్బంది పడుతున్నారు. వెబ్సైట్లో మార్పులు తీసుకొచ్చి ఇక ఇందుకు సంబంధించి సులభంగా వేగవంతం చేయడానికి గాను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడం, ఫిర్యాదులు మరి చేయడం, స్వీకరణ కొత్త హెల్ప్లైన్ నెంబర్ అయితే ప్రకటించింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 180059959991 టోల్ ఫ్రీ నెంబర్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పనిదినాలు అయితే పనిచేయనుంది. లబ్ధిదారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సందేహాలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. సో అవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది కూడా చెప్తారనమాట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఖాతాలో అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఫిర్యాదు అయితే చేయవచ్చు అనమాట. ఇది మనకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.